జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మమతా బెనర్జీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లే. ఎందుకంటే ఒకసారి రెండు సార్లు కాదు కదా, ఈవిడ చేసిన ఘనకార్యాల గురించి మనం కొన్ని వందల సార్లు చెప్పుకున్నాం. మనము రాక్షసులు ఉంటారని చెప్పేసి పురాణాల్లో చదువుకున్నాం, కానీ మనం వాళ్ళను ఎప్పుడు కూడా కళ్ళతో చూడాల. కానీ ఇప్పుడు ఈ అభినవ శూర్పణఖైనటువంటి మమతా బేగం రూపంలో రాక్షసులు అనేవాళ్ళు ఏ విధంగా ఉంటారో, వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తారో, వాళ్ళు ప్రజలను ఏ విధంగా చిత్రహింసలకు గురి చేస్తారో, ధర్మాన్ని ఏ విధంగా రూపుమాపుతారో మనం ప్రత్యక్షంగా చూసినాం, విన్నాం. అవునా కదా? ఈ మమతా బేగం హయాంలో పశ్చిమ బెంగాల్లో 500కు పైగా హత్యలు జరిగినాయి. వాటిలో 360 హత్యలు ఒక బీజేపీ కార్యకర్తలవే కావడం మనం ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి విషయం. ఇక అత్యాచారాలు అయితే చెప్పాల్సిన అవసరమే లే. పిల్లల ముందే మహిళలను అత్యాచారాలు చేయడం, భర్తల ముందే భార్యలను అత్యాచారాలు చేయడం, హిందూ యాక్టివిస్టుల భార్యలను తీసుకుపోయి సామూహిక అత్యాచారాలు చేయడం పశ్చిమ బెంగాల్లో అతి సాధారణంగా జరిగేటటువంటి విషయాలు. ఒక అంచనా ప్రకారం గత 15 సంవత్సరాలలో పశ్చిమ బెంగాల్లో 3000 వరకు అత్యాచారాలు జరిగినాయంట. ఒకటి కాదు, కనీసం పట్టించుకునే నాదుడు ఎవడు? హిందువులు అందుకు కదా దేవుడా అని చెప్పేసి ఎగమల్లి ఏడ్చి అందరూ ఒక విప్లవం మారి ఆ దరిద్రపు ఓడిచ్చిందా? ఊరికేం కాదు, గెలుపు సామాన్యమైన గెలుపు అదే. మొత్తం గెలిస్తే చిన్నోళ్ళ కానించి, ఆడవాళ్ళ కానించి, వయసోళ్ళ కానించి, ముసలోళ్ళ కానించి, మగవాళ్ళ కానించి మొత్తం అందరూ కూడా దసరా, దీపావళి, హోలీ, సంక్రాంతికి అన్ని కలిపి వచ్చే మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటామో ఆ స్థాయిలో ఒక రాక్షస యుగం ముగిసిపోయింది అన్నట్టు ఆ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళు. అబ్బా, అది మామూలు సంతోషం కాదు. మనం ఎప్పుడు చూడాలా, ఇకపై చూడబాం కూడా. ఆ విధంగా మీకు ఇక్కడ ఒక మాట గుర్తు చేయాలా. ఒక్క సందేశ్ కలిలోనే 40కు పైగా హిందూ మహిళల పైన అత్యాచారాలు జరిగినాయంటే ఈ రాక్షసి ఏ విధంగా పరిపాలించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే మనం ఇన్నాళ్ళు కూడా ఈ మమతా బేగం గురించే చెప్పుకుంటా ఉన్నాం, కానీ ఈ మమతా బేగానికి మించిన రాక్షసుడు ఇంకొకడు ఉన్నాడు. వాడే అభిషేక్ బెనర్జీ గాడు. ఈ అభిషేక్ బెనర్జీ గాడు స్వయాన ఈ మమతా బెనర్జీకి మేనలుడు అవుతాడు. అంతేకాకుండా మమతా బెనర్జీకు వారసుడు కూడా ఈ అభిషేక్ బెనర్జీనే. ఈ అభిషేక్ బెనర్జీ గాడు పరమ కిరాతకుడు. వీడు జిహాదీల కంటే దారుణమైనటువంటి జంతువు. జిహాదీలో తమ వర్గం వాళ్ళను ఏమి చేయరు. వాళ్ళు ఏమనుకోరు కదా, వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళ మీద పడతారు. కానీ ఈ దరిద్రపు వెధవ ఒక హిందువుగా పుట్టి, హిందువుగా పెరిగి, హిందువుగా చలామణి అవుతా సాటి హిందువులను అత్యంత దారుణంగా హింసించాడు. హిందూ యాక్టివిస్టులను హత్యలు చేయించాడు, హిందూ మహిళలపైన అత్యాచారాలు చేయించాడు. ఈ అభిషేక్ బెనర్జీ గారికి బెంగాల్ అంతటా ఒక పెద్ద గ్యాంగ్ ఉండదంట. అధికారం ఉండే, ప్రభుత్వమే వాళ్ళదైపోయా, గ్యాంగులకి ఏం కొరవా? ఆ గ్యాంగ్లో దాదాపు 5000 మంది జిహాదీలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎంతమంది? 5000 మంది. ఇక వాళ్ళ సాయంతో వీడు చేసినటువంటి మారణ హోమాలు అన్నీ ఇన్ని అయితే కావు. వాళ్లకు వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళను చిత్రహింసల పాలు చేసి వాళ్లకు నరకం అంటే ఏంటో రుచి చూపిస్తా ఉన్నారు. మీకు గుర్తుండదో లేదో, 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనేక మంది హిందూ యాక్టివిస్టులను వీడి గ్యాంగే హత్యలు చేసింది. ఆ సమయంలో అనేక మంది బీజేపీ కార్యకర్తలు బెంగాల్ వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. 2021 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హత్యలు, అత్యాచారాలు, అలాగే ఆస్తి విధ్వంసం పెద్ద ఎత్తున జరిగినాయి. ఎన్హెచ్ఆర్సీ నివేదిక ప్రకారం కనీసం 29 నుంచి 52 మంది వరకు ఈ రాజకీయ కారణాలతో హత్యకైతే గురైనారు. అంతేకాకుండా కనీసం 110 అత్యాచార ఘటనలు జరిగినట్లు ఎన్హెచ్ఆర్సీ గుర్తించింది. వేలాది మంది ప్రజలు, అంటే సుమారుగా ఒక 33,000 కంటే ఎక్కువ మంది భయంతో వాళ్ళ ఇళ్లను ఊళ్లను వదిలిపెట్టి పారిపోయినారు. కొంతమంది అయితే పొరుగు రాష్ట్రమైనటువంటి అస్సాంకు వలసపోయినారు. వాటన్నింటికి కారణం ఈ అభిషేక్ బెనర్జీ గాడే. ఇక మొన్నటి ఎన్నికల్లో ఈ అభిషేక్ బెనర్జీ గాడు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి గురించి మాట్లాడతా, అమిత్ షాకు ధైర్యం ఉంటే మే 4వ తేదీన, అంటే ఓట్ల లెక్కింపు రోజు అర్ధరాత్రి వరకు కలకత్తాలోనే ఉండాలని, అప్పుడు తాను ఎవరో చూపిస్తానని చెప్పేసి హెచ్చరించాడు. ఇంకో మాట, ఢిల్లీ నుంచి ఎవడు నాయ నుంచి కాపాడుతాడో చూద్దాము, ఈసారి ఆ బాధ్యత నేనే తీసుకుంటాను, ఒక్కొక్కడంతా తేల్చానని చెప్పి మాట్లాడినాడు. విన్నారా మీరు? వాడికి ఎంత మదం ఉంటుందో, ఎంత కొవ్వు ఉంటుందో, ఎంత బలుపు ఉంటుందో, ఎంత కండకావరం ఉంటుందో మీరే ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నికల ఫలితాల తర్వాత అమిత్ షా కేంద్ర భద్రతా బలగాలు లేకుండా ప్రజల ముందుకు రావాలని, అప్పుడు అసలు ఆట చూపిస్తామని వార్నింగ్ ఇచ్చాడు. అమిత్ షా బెంగాల్లో ఏమీ పీకలేడని, అమిత్ షాకు త్వరలోనే తన సత్తా ఏంటో చూపిస్తానని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశాడు. అంటే అదే సామెత ఒకటి చెప్తూ ఉంటారు, కోడి పోయి చికెన్ షాప్ ముందు పోయి తొడగొట్టిందంట, ఏమవుతుంది?
అది కథ. ఇంకా ఎన్నికల ప్రచార సభలో వీడు మాట్లాడతా బీజేపీ నాయకులను ఏ గాడ్ ఫాదర్ కూడా కాపాడలేడని, బీజేపీ నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని, దమ్ముంటే తనను ఆపాలని చెప్పి నోటుకొచ్చినట్టు కారు కూతలన్నీ కూడా కూర్చున్నాడు. అయితే ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు కూడా వచ్చినాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎవరు కూడా ఊహించిన విధంగా అనూహ్యంగా బీజేపీ 207 సీట్లను గెలుచుకునింది. అంతే. ఇక ఈ రాక్షస ముండా కొడుకైనటువంటి అభిషేక్ బెనర్జీ గాడు ఒక్కసారిగా చతికిలు పడిపోయినాడు. అప్పుడు దాకా అంతా పుక్కురు పట్టి మాట్లాడినాడు కదా, మొదటి మాటల మొత్తం అంతా కూడా దిగిపోయింది. ఆడదాడ భయంతో తన అత్త అయినటువంటి మమతా బెనర్జీ ఇంట్లోకి పోయి దాక్కున్నాడు. ఏం ఆడిపోయింది నీ మోగతనం ఈ రోజు, రా మరి రోడ్ల మీదకి. సామాన్య ప్రజలే గుడ్డలు ఇప్పి మెట్లతో కొడతారు. తమాషానా? అయితే ఈ అభిషేక్ బెనర్జీ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యల గురించి బెంగాల్లో ఒక సామాజిక కార్యకర్త అయినటువంటి రాజీవ్ సర్కార్ అనే వ్యక్తి బెంగాల్లో కేసు పెట్టాడు. ఏప్రిల్ 27 నుంచి మే 3 మధ్య జరిగినటువంటి పలు ప్రచార కార్యక్రమాల్లో ఈ అభిషేక్ బెనర్జీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో బగుయాటి పోలీస్ స్టేషన్ లో ఈ ఫిర్యాదును అయితే నమోదు చేశాడు. ఈ అభిషేక్ బెనర్జీ ప్రసంగాలు విద్వేషాన్ని రెచ్చగొట్టాయని, ప్రజాశాంతికి భంగం కలిగించాయని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులన్నీ కూడా ఉన్నాయని ఆ ఫిర్యాదులు అయితే ఆరోపించినారు. ఈ రాజీవ్ సర్కారు తన ఫిర్యాదులో భాగంగా పలు ప్రసంగాల లింకులను కూడా సమర్పించాడు. ఈ క్రమంలో మొన్న 15వ తేదీ మధ్యాహ్నం 2:45 బీదానగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు FIR అయితే నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు అయినటువంటి 192, 196, 351/2 అలాగే 353(1) సీలుతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ అయినటువంటి 123(2) అలాగే 125 కింద ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు అయితే తెలిపినారు. దీంతో పోలీసులు ఈ అభిషేక్ బెనర్జీ ప్రసంగాలు రెచ్చగొట్టే బెదిరింపులతో కూడినటువంటి అలాగే అశాంతిని సృష్టించి మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని FIRలు అయితే పేర్కొన్నారు. తర్వాత ఈ కేసు దర్యాప్తు చేపట్టాలని సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సోమనాథ్ సింగారాయ్ను ఉన్నతాధికారులు అయితే ఆదేశించారు. దీంతో బెంగాల్లో అసలాట అయితే మొదలైంది. వీటిలో కొన్ని సెక్షన్లలో నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి. పైగా ఈ అభిషేక్ బెనర్జీ గాడు వాగిన వాగుడంతా కూడా రికార్డ్ అయి ఉండడంతో ఇక వీడు తప్పించుకునే పరిస్థితే లేదు. నా అంచనా ప్రకారం వీడు ఇకపైన జైల్లోనే జీవితం అయితే గడుపుతాడు. వీడిని మాత్రం జైలు నుంచి బయటికి అయితే రానివ్వరు. నాకు తెలిసి లోపలేసి మామూలుగా ఉండకూడదు సినిమా. మాట్లాడిన ప్రతి మాటకు, చేసిన ప్రతి నేరానికి, ప్రతి పాపానికి అట్లుండాలా? ఏమంటారా మిత్రులారా? మన న్యూస్ అఖండ సబ్స్క్రైబర్లకు అందరికీ ఒక విన్నపం. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఈ దారుణాలపైన అలాగే అభిషేక్ బెనర్జీ పైన నమోదైనటువంటి ఈ కేసుల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. నిజాలను నిర్భయంగా మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి మన న్యూస్ అఖండ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మాన్ని కాపాడే ఈ పోరాటంలో భాగస్వాములు కావడానికి ఈ సమాచారాన్ని వెంటనే లైక్ చేసి మీ మిత్రులకు మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులన్నింటిలో కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.